బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. సార్ మనం ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక స్థానంలోకి వచ్చినప్పుడు ఆ స్థానానికి తగ్గట్టు బిహేవ్ చేయాలన్నమాట. మనకు చెప్తా ఉంటారన్నమాట. కొంతమంది కొన్ని పొజిషన్లోకి వెళ్ళినాక పాత అలవాట్లన్నీ మానేసుకొని హుందాగా ప్రవర్తించాలి అని. కానీ కొంతమంది రాజకీయ నాయకులను చూస్తుంటే అలాంటి ఎక్కడా అలవాటైనట్లు లేదనమాట. వాళ్ళు ఒకప్పుడు 20, 30, 40 సంవత్సరాల క్రితం ఎలా అయితే ఉన్నారో, ఎలా అయితే రాజకీయం చేశారో, ఈ రోజు ప్రధానమంత్రి అయినా సరే ఇంకా అదే కోవలో ఉన్నారేమో అనిపిస్తుంది సార్. మన్మోహన్ సింగ్ గారు నాకు తెలిసి మనందరం కూడా చాలా గర్వపడాల్సిన మనిషి అనమాట. మన దేశం అంతా అప్పులు పాలైపోతుంటే అప్పులు దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి మనకి ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రోజు మనందరం కూడా ఎన్ని వేల కోట్లు మన ఎంపీలకు ఉన్నాయని గర్వంగా చెప్పుకునే పొజిషన్కి తీసుకొచ్చాడు. అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఒకసారి ఏం చెప్పారంటే, ఈ దేశంలో మన సహజ వనరులు అయితే కావచ్చు, మనకు వచ్చే ఏదైనా కావచ్చు, దాంట్లో మొదట హక్కు మాత్రం ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి ఇలా అణగారిన వర్గాలకు వెళ్ళాలి అని చెప్పారు. దాన్ని వక్రీకరించి మోడీ గారు ఏం చెప్తున్నారంటే, ఈరోజు రేపొద్దున కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ మెడలో ఉన్న బంగారం మీ మంగళసూత్రాలు అన్నీ కూడా లాక్కెళ్ళి ముస్లిం సోదరులకు ఇస్తారు. సో మనందరినీ కూడా మొత్తం అంతా కూడా ఈ దేశంలో మొదటి హక్కు ఈ సంపాదన అన్నిటి మీద మొదటి హక్కు ముస్లింలకు ఒక్కరికే ఇస్తారని చెప్పి దాన్ని వక్రీకరిస్తున్నారు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి మళ్ళా ప్రధానమంత్రి పదవికి పోటీ చేస్తా ఇలా ఒక వర్గాన్ని రెచ్చగొట్టి ఇంకో వర్గం మీద విషం చిమ్మటాన్ని అసలు ఎలా చూస్తారు సార్? ఇది రాజకీయాల్లో పరాకాష్ఠగా చూడరు దీన్ని. కార్తిక్ గారు ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ యొక్క విధానము, నిర్ణయమే హిందూయిజం. దాని యొక్క సైద్ధాంతికతే ఆర్ఎస్ఎస్ బజరంగ దళ యొక్క సైద్ధాంతికతే భారతదేశం హిందూ దేశం. హిందూ ఎజెండాతోనే ఉండాలి. హిందువు కాని ఏ పౌరుడైనా కూడా రెండో శ్రేణి పౌరుడిగా ఉండాలనే ఆ బజరంగ దళ్ ఆర్ఎస్ఎస్ యొక్క వ్యవస్థాపకులు చేసిన సిద్ధాంతం నుంచి వచ్చింది అది. కాకపోతే కొంతకాలం వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించడం కారణంగా వాజ్పేయి గారికి కాస్త లౌకికవాదిగానే ఉండేవాళ్ళు. దేశంలో ఉన్న అన్ని జాతులని అన్ని కులాలని కొంత లౌకిక తత్వంతో చూసేవాడు. కానీ ప్రధాని మోదీ గారు కానీ, లేదా హోంమంత్రి అమిత్ షా గారు కానీ, లేదా ఆర్ఎస్ఎస్ తత్వవేత్తలు కానీ దేశాన్ని అఖండ భారత వైపు నడపాలనేదే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇది దేశానికి చాలా ప్రమాదకరం. మనం భారతదేశ వ్యవస్థ స్వరూపాన్ని ఏం చెప్తున్నామంటే, అసలు మన వ్యవస్థే భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న నాగరికతలు, భిన్న వేషధారణలు, భిన్న సాంప్రదాయాలు కలిగిన సమాజం భారతీయ సమాజం. మీకు అన్ని దేశాలలో ఉండే సాంప్రదాయాలకును భారతదేశంలో ఉండే సాంప్రదాయాలకు చాలా తేడాలు ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ తెల్లవాళ్ళే, కానీ భారతదేశంలో వివిధ వర్ణాలు ఉంటాయి. ఉల్లిగడ్డలో గనక పొరలు ఏదైతే ఉంటాయో, ఏ పొరక ఆ పొర అలాగనే యొక్క కులాల సమూహంతోనే ఉంటుంది, కానీ కలిసికట్టుగా ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగంగా రాశారు. సర్వ మతాలు, సర్వ భాషలు, సర్వ జాతులు కూడా సమ్మిళితంగా ఉండాలని ఒక గొడుగు కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున చేసిన రాజ్యాంగ పీఠిక అది. కాబట్టే రాజ్యాంగం కింద 145 కోట్ల మంది ఆ ఛత్రం కింద బతుకుతున్నారు. ఇప్పుడు వచ్చిన ప్రమాదం వల్ల ఏంటంటే భారతీయ జనతా పార్టీ మూలంగా మనం ఎన్నికల్లో పడి రాజ్యాధికారంలో పడిపోయి అది చేస్తున్న ప్రమాదకరమైన ధోరణిని చాలా మంది మేధావులు చూడలేకపోతున్నారు. చూసిన మేధావులేం జైలు పాలవుతున్నారు. మనం ఇలా మాట్లాడటం కూడా ఒక విధంగా దుస్సాహసమే అవుతుంది. ఈ రోజున భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ఎవడూ లేవు. అసలు జ్ఞానానికి హేతువు ప్రశ్న. జ్ఞానానికి హేతువు ప్రశ్న. ప్రశ్నించటం భారతీయ జనతా పార్టీకి నేరం. కాబట్టి దేశం కొద్దిగా ఈ ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. ప్రభుత్వ రంగాన్ని వదిలేసి ప్రైవేటు రంగం దిశగా పోవటానికి కానీ, లేదా కొంతమంది ఆదానీలని అద్వానీలని దగ్గర పెట్టుకొని పోషించటానికి కానీ కారణం అదేలని అవుతుంది. ఇప్పటికీ కూడా భారతదేశం పేదలున్న దేశంగానే ఉంది. ఎంతమంది ధనికులు ఉన్నా కూడా ధనవంతా కొద్దిమంది చేతుల్లోనూ కొద్దిమంది గుప్పెట్లో ఉంది. పేదలు అధిక సంఖ్యాకుల్లో ఉన్నారు. మీరు చాలా రాష్ట్రాల్లో మీరు మణిపూర్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేదా జార్ఖండ్ కానీ జరుగుతున్న మారణ హోమాలు చాలా బయటికి రాని పరిస్థితి. మీకు సాయిబాబా అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ కూడా ఢిల్లీలో నక్సలైట్ ముద్రేసి దాదాపు
2 ఏళ్ళు ఏమో జైల్లో పెట్టారు. ఆఖరికి న్యాయస్థానం ఆ కేసే తప్పుడు కేసు అని చెప్పేసి అని కొట్టివేసింది. వికలాంగుడు వికలాంగుడు అయ్యుండి కూడా అండా జైల్లో పెట్టారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అర్బన్ నక్సల్స్ పేరు మీద కొంత ప్రతిపక్ష పార్టీలని ఇబ్బంది పెట్టడం, లేదంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఉసిగొల్పటం, జైలుకు పంపించడం కూడా ఆ పర్యవసానంలో భాగమే. కానీ దేశానికి ఇది మంచిది కాదు. ఎందుకంటే భారతదేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశం. ఇది అందరూ లౌకికవాదంతో బతికితేనే ఈ దేశం ఐక్యంగా ఉంటుంది. లేకపోతే విపరీతమైన ఉద్యమాలు, పోరాటాలు, సాయుధ పోరాటాలు వస్తూనే ఉంటాయి. ఈ రోజున భారతదేశంలో కాస్త కూస్త సాయుధ పోరాటాలు జరుగుతున్నాయన్నా కూడా కారణం అది. ఈ రోజున అడవుల్లో ఉండే గిరిజనుల్ని ఎవరు గౌరవించరు. గిరిజనులకి న్యాయం జరగడం లేదు. అసలు గిరిజనులకి ప్రజాస్వామ్యం అందదు. అక్కడ పోలీసు చట్టం పనిచేయదు. వాళ్ళకి అభివృద్ధి అందదు. రహదారులు ఉండవు, వైద్య సదుపాయాలు ఉండవు, ఒంటి మీద చొక్కా ఉండదు, చొక్కా కింద మొలతాడు ఉండదు. ఇప్పటికీ అటవికి జీవితం అదే కదా. మొన్న ఏదో ప్రధానమైన పత్రికలో చూసాం. మొన్న మన అటు అటవీ ప్రాంతంలో ఎన్నికలు జరిగితే ఒక ఓటరు, గిరిజన ఓటరు ఇలా ఓటేస్తున్నట్టు చెప్తుంటే ఒంటి మీద చొక్కా లేదు, కింద పంచలేదు, చేతికి మాత్రం ఓటేసానని చెప్పి చెప్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యానికి గుర్తుగా. ఇంకా అలాంటి దేశ ప్రజలు ఉన్నారు. నిజానికి ఏంటంటే అసలు భారతదేశం చాలా ప్రపంచ దేశాలు గర్వించదగ్గ దేశంగా పరిణమిల్లాలి. ఈ రాజ్యాంగం రాసిన వాళ్ళు కానీ, మహాత్ములు కానీ దేశాన్ని అభివృద్ధి పదవులను నడిపించడం కోసమే అందరికీ సమఫలాలు అందాలని, కిందివాడికి, పైవాడికి, మధ్యవాడికి అందరికీ సమఫలాలు అందాలని ఈ రిజర్వేషన్ల యొక్క సంబంధం కానీ, లేదంటే సర్వ మతాలను గౌరవించుకునే పద్ధతి కానీ, సర్వ జాతులను గౌరవించే పద్ధతి కానీ, లేదా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు కానీ, ప్రాదేశిక సూత్రాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా పొందుపరిచారు. మనమే మన రాజ్యాంగాన్ని కాలదన్నేసేసి ఏకస్వామ్యం లాగా ఏనాడో కొన్ని రాచరిక వ్యవస్థలో ఎవడో ముస్లిం రాజులు మసీదులు, హిందూ ఆలయాలను కూలగొట్టాడని ఇప్పుడు మనం కూలగొట్టుకుంటూ దాన్ని రాజకీయం చేసి, లేదా దేవుణ్ణి రాజకీయం పేరు మీద చెప్పేసేసి దేవుడు అంటే ఎవరికైనా దేవుడే. ఆయా మతాలకు ఆయా ఇష్టమైన దేవుడు ఉంటాడు. దాన్ని రాజకీయం చేసి దేవుడితో రాజకీయం చేస్తుండటం మూలానే ఈ రోజున దేశంలో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి ఖర్చు పెడుతున్నారు, సైన్యం మీద ఖర్చు పెడుతున్నారు తప్ప అభివృద్ధి మీద ఖర్చు పెడుతున్నారు అయితే దాఖలాలు ఏం లేవు. కాకపోతే ఇది ఒకనొక దశకు వచ్చిన తర్వాత విస్ఫోటనాలకు దారి చేస్తాయి. భారతదేశంలో కూడా మళ్ళీ విప్లవాలు ప్రజ్వలించడానికి దారి చేస్తాయి. ఎంత అణిచివేత గురి చేసినా సరే, ఇప్పుడు పిల్లిని గనక గదిలో పెట్టి బంధించి కొడితే పిల్లి పులవుతుందండి. ఇప్పుడు ఆకలేసేవాడికి అన్నం పెట్టాలి తప్ప లాఠీతో కొడితే ప్రయోజనం ఏముంటుంది? కానీ దీన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు ప్రధానమంత్రి పొజిషన్లో ఉండి ఇంత లో లెవెల్ గా మాట్లాడాల్సిన అవసరం మోడీ గారికి ఉందా? ఎందుకంటే గత రెండు సార్లుగా ఎప్పుడు కూడా మోడీ గారు ఇంత దిగజారుడు కామెంట్లు చేయాల. ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఆయనకి ఎక్కడో ఓడిపోతున్నాం అనే భయం రావటం వల్ల మిగతా హిందూ ఓట్లన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసుకుందాం అనుకొని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని చూడాలా, లేకపోతే మనం దీన్ని ఏ కోణంలో చూడాలి రాజకీయంగా? కార్తీ గారు, మీకు తెలుసో లేదో, భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికతే హిందూ ధర్మం. వాళ్ళకి మైనారిటీలు సెకండరీ, వాళ్ళు క్రిస్టియన్లు సెకండరీ వాళ్ళు. అంటే హిందూ ఓట్లను హైజాక్ చేస్తే, హిందూ ధర్మాన్ని వ్యాపింపజేస్తే మన రాజ్య స్థాపనకి, పరిపాలనకి యథావిధిగా కొనసాగుతుంది, సుస్థిరంగా ఉంటుంది అనేది వాళ్ళ భావన. దాని యొక్క మూల పార్టీ జనసంఘ్ అని చెప్పేసిన ఒక పార్టీ. జనసంఘ మూల సిద్ధాంతమే అది. జనసంఘలో నుంచి వచ్చిన పార్టీనే భారతీయ జనతా పార్టీ. దాని శాఖలు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, ఇలాంటి మోర్చా, ఇవన్నీ కూడా దాని యొక్క శాఖలు. దాని హిందుత్వ ఎజెండానే భారతీయ జనతా పార్టీ ఎజెండా. ఇది వాళ్ళే చెప్తారు. అంటే మీకు భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ విధానం లౌకికవాదం. అంటే సర్వ మతాలు, సర్వ కులాలు, భిన్న జాతులు సమాన ప్రతిపత్తితో ఉండాలి అనేది దాని భావన, లౌకిక భావన. కానీ భారతీయ జనతా పార్టీ భావన ఏంటంటే అఖండ భారత్, హిందూ దేశం. కాబట్టి మీకు ఇండియాని భారత్ అనే పేరుగా కూడా మార్చారు. తర్వాత ఇప్పుడు జిఎస్టీ ప్రవేశపెట్టడంలో కానీ,
స్టేట్ ట్యాక్సీలు మొత్తం కూడా కేంద్రంలో గుప్పెట్టు పెట్టుకోవడం కానీ చాలా రాష్ట్రాల అధికారాలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్ళిపోయినాయి సార్. ఇప్పుడు చాలా రాష్ట్రాల అధికారాలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్ళిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక రిపబ్లిక్ డే స్ఫూర్తితో అసలు గణతంత్ర రాజ్యం ఇది. ఆ రిపబ్లిక్ డే స్ఫూర్తితో ఉండాల్సిన రాష్ట్రాలను కూడా వాళ్ళు అధికారంతో అణిచివేయటం ద్వారా, లేదంటే వాళ్ళు దగ్గర చేసుకోవటం మూలాన ఒక పరిపాలన తీసుకొచ్చిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. కాబట్టే దేశంలో ఇలాంటి ఒక భయానకమైన వాతావరణం కూడా కొనసాగుతుంది. మీకు ఈవీఎంల మీద అనుమానాలు వచ్చినా, లేదంటే ఎన్నికల కమిషన్ మీద అనుమానాలు వచ్చినా, పదే 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 అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోదీ అమిత్ షా వాళ్ళు బలమైన నాయకులుగా దేశాన్ని తమ చెత్తల కింద ఉంచుకుంటున్నారనే భావం ఉండబట్టే ప్రతిపక్ష పార్టీలు కూడా జైలు పాలవటం తప్ప దాన్ని బెయిల్ వచ్చేసి వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉంటుంది. బెయిలు రాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఒక అనారోగ్యకరమైన, దేశానికి అనారోగ్యకరమైన పరిస్థితి. కాబట్టి చాలా మంది మీలాంటి మేధావులు, నాలాంటి మేధావులు ఆ భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల నుంచి దేశం కాస్త విముక్తి కావాలని చెప్పేసి, మరోమారు కాస్త ప్రజాస్వామిక శక్తులు ఇండియా కూటమి మీద రాజ్యాధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకోవటంలో కూడా అర్థం అదే. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ చాలా ఉక్కుపాదం లాగా చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ అసలు మొత్తం మొత్తం ముస్లింలను కానీ మైనార్టీలను కానీ మత ప్రాతిపదికగా చేస్తుంది తప్ప దేశాన్ని అభివృద్ధి చేద్దామనే కోణం అయితే పెద్దగా కనిపించట్లేదు మనకి. ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం చూసాము, సాక్షాత్తు మోడీ గారి నటనే మనం చూసాం, స్వయంగా మనం అనుభవించాం. మోడీ గారు విభజనకు ముందు ఏం మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్ గురించి, తిరుపతి వచ్చి ఏం మాట్లాడాడు, ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడాడు, అమరావతి రాజధాని గురించి ఏం మాట్లాడాడు, పోలవరం గురించి ఏం మాట్లాడాడు, పరిశ్రమల గురించి ఏం మాట్లాడాడు, వెనుకబడ్డ ప్రాంతాల ప్యాకేజీ గురించి ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకున్న ఓట్లు శాతం ఎంత, కానీ పొత్తుల్లో వాళ్ళు చేస్తున్న తీరేంటి, వాళ్ళ బలం ఏంటి, అధికారం లేకపోయినా కూడా ప్రాంతీయ పార్టీలను ఎలా బెదిరించి దగ్గర పెట్టుకుంటున్నాయి, అటు అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీలని కూడా ఎలా దగ్గర చేసుకుంటున్నాయి అనేది ఒక పెద్ద చర్చనీయాంశం. దేశంలో చర్చ జరుగుతూనే ఉంది. మోడీ ఫాసిజం అని కొందరు, మోడీకి వ్యతిరేకంగా కొందరు దేశాన్ని రక్షించుకోవాలని చెప్పని చాలా మంది చాలా ప్రయత్నాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలా మంది మేధావులు ఆలోచించి పనిచేస్తున్న పరిస్థితి కూడా ఉంది దేశాన్ని రక్షించుకోవాలని చెప్పేసి. ఏదైనా భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక 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 మతోన్మాదంగానే దాని అడుగులు పడుతున్నాయి తప్ప దేశాన్ని సౌభాగ్యమైన దిశగా నడిపిస్తున్న దాఖలాలు అయితే మర్చిపోయినా కనిపించడంలా. అది స్వచ్ఛందంగా మనం ఆంధ్రప్రదేశ్ దాని నకలు మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ దాని నకలు ఎలా ఉంది, దాని బెదిరింపు ఎలా ఉంది, దాని యొక్క దాడులు ఎలా ఉన్నాయి, అది ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చింది, ఏం మాట్లాడుతుందో మనం స్వయంగా అనుభవించాం. అది చంద్రబాబు నాయుడు గారి అరెస్టులోనూ చూసాం, లేదా అమరావతి విషయంలో జరిగిన శిరచ్ఛేదంలోనూ చూసాం, పోలవరాన్ని పండబెట్టడంలో, ఎండబెట్టడంలో, ప్రత్యేక హోదా ఎగ్గొట్టడంలో కూడా చూసాం. వాళ్ళు నాయకులు చెప్తున్న మాటలు కూడా వింటున్నాం. కానీ అటువంటి పరిస్థితి వచ్చేసింది ఆంధ్ర రాష్ట్రానికి. కాబట్టి ఈ విధమైన బాధాకరమైన పరిస్థితి, లేకపోతే విభజన నుంచి ఈనాడో ఆంధ్రప్రదేశ్ నిలదొక్కునే అవకాశాలు కూడా నిలదొక్కులేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీకి తాబేదుగా మారే వాళ్ళ కాళ్ళ కింద మాట్లాడి ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి పోరాడలేక, ఎదిరించలేక రాష్ట్ర హక్కులను పణం పెట్టడం మూలానే రాష్ట్రానికి ఇన్ని అగసాట్లు వచ్చినాయి. కాబట్టి ఇటువంటి వాతావరణం అనేది ఒక ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకున్నా సరే మోడీ గారు అనేవాళ్ళు గత 2 పర్యాయాలుగా మాత్రం చాలా చాలా బ్యాలెన్స్ గా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్టే రాజకీయ ప్రచారాలు చేస్తూ ఉన్నారు మతతత్వానికి వచ్చేసరికి. కానీ ఈసారి మాత్రం ఆయన లిమిట్ దాటి మాట్లాడారు. సో డెఫినెట్ గా ఏంటంటే మోడీ గారికి నేను ఎక్కడో ఓడిపోతాననే భయం అయితే పట్టుకుంది. ఆయన హిందూతో పాలిటిక్సే చేస్తారు, కానీ ఆయన కింద ఉన్నాళ్ళు అతివాదం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, ఆయన మాత్రం పైనుంచి కంట్రోలింగ్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈసారి ఆయన నోటం నుంచి ఆ మాటలు రావటం మాత్రం డెఫినెట్ గా మోడీ గారు మాత్రం మరి అందరూ అనుకుంటున్నట్టు గెలిచే దాఖలాలు లేక ఓడిపోతున్నాం అనే భయంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నామని చాలా మంది అంటా ఉన్నారు. అది నిజమైతే బాగుండని కూడా మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.